ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? మాకు తెలుసులే, వెనకాల కనిపిస్తున్నాయి కదా గొర్రెలు, షీప్ షెడ్ లో ఉన్నావు అంటారు, అంతే కదా? నిజమే, నేను షీప్ షెడ్ లోనే ఉన్నాను. కానీ ఈ షీప్ షెడ్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ షీప్ షెడ్ వచ్చేసి నేల మీద, కింద నేల మీద చేయట్లేదండి. మరి ఇంకెక్కడ చేస్తున్నారు అని అడుగుతారా? చెప్తాను, వెయిట్. టెర్రస్ షీప్ ఫార్మింగ్ అంటే మేడ మీద, ఇంటి మేడ మీద షెడ్ నిర్మించుకొని గొర్రెల పెంపకం అనేది చేస్తున్నారు. ఏంటి అదెలా సాధ్యం? అలా ఎలా చేస్తారు? వాటికి మేడ మీద షెడ్ ఎలా నిర్మిస్తారు? వాటికి లేకపోతే ఏవైతే పెంట వస్తుందో, లేకపోతే వాటికి యూరిన్ వస్తుంది, వాటన్నిటిని ఎలా క్లీన్ చేస్తారు? అసలు అది ఎలా పాసిబుల్ అని అనుకుంటున్నారు కదా? కానీ అది పాసిబుల్ చేసి చూపించారు ఒక మహిళా రైతు. హాయ్, హలో, నమస్తే. టెర్రస్ షీప్ ఫార్మింగ్ అంటే మేడ మీద, ఇంటి మేడ మీద షెడ్ నిర్మించుకొని గొర్రెల పెంపకం అనేది చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ టెర్రస్ షీప్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, ఈ గొర్రెల పెంపకాన్ని ఇలా చేయాలి అని ఆలోచన అసలు ఎలా వచ్చింది, దీనికి గల కారణం ఏంటి, వీటికి ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి వ్యాక్సిన్స్ వాడతారు, మరి ముఖ్యంగా వీటికి ఎలాంటి ఫీడ్ ను ఇస్తారు, వీటికి వాటర్ సిస్టమ్ ని ఎలా సెటప్ చేసుకున్నారు, ఓవరాల్ గా ఈ షెడ్ నిర్మించడానికి అసలు ఎంత ఖర్చు అయింది, సబ్సిడీ ఏమైనా వచ్చిందా, వస్తే ఎంత వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, లేదంటే మీరు ఇలాంటి రియల్ అప్డేట్స్ ని, వ్యవసాయానికి సంబంధించిన ఒరిజినల్ కాంటెంట్ ని మిస్ అవుతారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టెర్రస్ షీప్ ఫార్మింగ్ గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. లెట్స్ గో. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? గంగరత్నమ్మ అని. మాది మలసంద్రము, పెద్దబెళాపురం తాలూకు, బెంగళూరు రూరల్ డిస్టిక్. ఓకే. ఇప్పుడు నేను చూస్తుంటే యాక్చువల్ గా మేడ పైన గొర్రెల పెంపకం, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? అసలు స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? పైన, ఇంటి పైన మేము మొదలు ఇంకానే కిందనే మేపుతా ఉంటుంది. ఫస్ట్ నాటివి ఒక అన్ని మేపుతా ఉంటుంది. దానికోసం మాకు కింద స్థలం లేని దానికి మేడ మీదే చేసి పెంపుతా ఉండం. అసలు మీకు ఓకే, మీకు స్థలం లేదు, పైన చేయాలి అనుకున్నారు. ఫస్ట్ అసలు ఆలోచన ఎవరికి వచ్చింది? ఆయనకి మాకిద్దరికి వచ్చింది. మేము ఏంటంటే మొదలు చేస్తా ఉంటుంది. దాన్ని ఇంకా మాకు బాగా రొంచే ఇది ఉండే అన్ని 10-20 చేసేదాన్ని. ఇంకా మేము చాలా ఒక 80-100 చేస్తే మాకు చాలా లాభం వస్తుందని మేము మేడ మీదే చేసుకుంటాం. ఇప్పుడు మీకు అనిపించింది పైన చేద్దాము, టెర్రస్ పైన అనుకున్నారు. మీకు అప్పుడు అనిపించలేదు అంటే సక్సెస్ అవుతుందా, లేకపోతే అసలు ఏమవుతుంది ఏంటి అని దాని గురించి ఏం డిస్కషన్ నడిచింది? అంటే మేము తీర్మానం తీసుకొని చేసింది. అంటే ఏం జరిగినా చూద్దాము అని ట్రై చేద్దామని చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా ప్రెసెంట్ మీ దగ్గర గొర్రెలు? ఇప్పుడు 80 ఉన్నాయి మేడం. 80 ఇప్పుడు షెడ్ లో కరెంట్లీ 80 ఉన్నాయి. ఏ జాతి అండి? ఏ జాతి? సింధనూరు అదే అంటే ఎర్రగొర్రెలు సింధనూరు అంటారు. అదే సింధనూరు జాతి గొర్రెలు అంటారు. ఎప్పటి నుంచి గొర్రెల పెంపకం చేస్తున్నారు మామూలుగా? ఇప్పుడు ఇక్కడని కాదు, టెర్రస్ పైన కాదు, జనరల్ గా స్టార్టింగ్ ఎప్పటి నుంచి? 3 ఏళ్ళు ఇంకా చేస్తా ఉంటాం. అంటే నాటివి ఇవి కాదు, పెంపకం అంటే మేము నాటి స్టైల్ లా చేస్తా ఉంటామే. అప్పుడు ఇవికి పెంపుతా ఉంటాం. ఇప్పుడు పెంపుతా ఉన్నారు. అంటే ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు? అంటే కటింగ్ పర్పస్ కోసం అమ్ముతారు? జనరల్ గా మీరు అమ్మితే వాళ్ళు కొనుక్కుంటారు, అది కటింగ్ పర్పస్ కోసమే కదా? ఓకే. అన్ని మేల్స్ అండి? మేల్, అన్ని మేల్ గొర్రెలు. ఓకే. వాటికి జనరల్ గా ఇప్పుడు పైన పెంచుతున్నాము అంటే, ఇప్పుడు కింద పెంచినా, ఎట్లా పెంచినా, ఎలాంటి వాతావరణం ఉన్నా ప్రతి జీవికి రోగాలు అనేది కామన్. వీటికి ఎలాంటి డిసీజ్ వస్తాయి? అది కాకుండా గొర్రెలు అంటేనే కొంచెం వస్తా ఉంటాయి, ఏదో ఒక చిన్న చిన్న డిసీజ్ వస్తుంది. అలాంటిది మీరు టెర్రస్ పైన చేస్తున్నారు అంటే అసలు ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు? ఇప్పటికి కూడా టెంపరేచర్ ఏమీ లేదు. మిద్ది మీద ఉంటే గాలి కానీ బాగా వస్తుంది, గాలి వస్తుంది. అంటే మనము వానల కాలంలో మాత్రం, చలికాలం ఉంటుంది కదా, అప్పుడు మాత్రము ఇది పైన మ్యాట్ కానీ ఇక ఇట్లా ఇవి ఇడ్చుకుంటే చలి రోజే తక్కువ అవుతుంది. అంటే ఇక ఇతర పెంపకం అదే ఇట్లా మ్యాట్ వేసుకుంటాము చలికాలంలో. మరి
యాజకులు అంటే ఆవిడ ఎండల కాలంలో బాగా గాలి వస్తా ఉంటుంది, ఓకే ఏం తొందర లేదు, ఆరాంగా ఉంటాయి. అంటే చలిగాలం రొంచి బాగా చేసుకున్నాళ్ళు అంతే, ఎక్కువగా ఉండే తోటలో చేసుకున్నాళ్ళు. ఏ కాలంలో తగినట్టు ఆ కాలానికి జాగ్రత్తలు తీసుకుంటా. చలిగా ఉంటే కొంచెం వేడి రావడానికి కూడా, వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లగా ఉండేలాగా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అవును మేడం. ఓకే, అయితే ఇప్పుడు మనకి పైన మీరు చేస్తున్నప్పుడు మనకి వాటికి వచ్చే ఏమంటారు పెంట గానీ లేకపోతే యూరిన్ గానీ అవంతా ఎలా క్లీన్ చేస్తారు? ఆ సిస్టమ్ ఎలా అరేంజ్ చేసుకున్నారు? సిస్టమ్ బానే ఉంది మేడం. మేము మిషన్ పెట్టుకున్నాం, అంటే గన్ను నీళ్లు ఇడిస్తే కిందకు పోయి కింద మేడ మీద ఇంకా కింద దుంకేటట్లు అథవా గుంత పైనుంచి కింద పడిపోతాయి, కింద పడిపోతుంది. పైప్ సిస్టమ్ చేసుకోండి, ఒక సిస్టమ్ అనేది దానికి సెపరేట్ గా అరేంజ్ చేసి పెట్టుకున్నారు. అవును మేడం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం 80 ఉన్నాయి అన్నారు కదా, ఈ 80ని ఎప్పుడు తీసుకొచ్చారు? జనరల్ గా ఒకే బ్యాచ్ కదా ఇది, అన్నిటిని ఒకేసారి తీసుకొచ్చారు? అన్ని ఒకేసారి తీసుకొస్తాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? సంత చేరుతుంది కదా. సంత అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము సింధునూరు. మీరు సింధునూరు నుంచి డైరెక్ట్ సింధునూరు సంత నుంచి ఇవి అక్కడే ఎక్కువ దొరుకుతాయి, ఫేమస్ అని విన్నాను. అవును. అంటే నేను చాలా చేస్తున్నాను ఇంతకు ముందు కూడా, సో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి అంటే సింధునూరు సంత నుంచి తీసుకొచ్చాము. ఇంకా ಬೇರೆ అంతా ఉన్నాయి, మేము అక్కడ సింధునూరు ఇంకానే తీసుకొని వస్తాం. ఓకే, ఎంత పడుతుంది అంటే జనరల్ గా మీరు ఎంత వయసు ఉన్నప్పుడు పిల్లని తీసుకొస్తారు అసలు? మేడం అంటే తెల్లి దగ్గర ఇంకా పాలు ఇస్తాయి కదా, 4 నెలలు 3 నెలలు అయింటాయి, అట్లా తవడానికి తెస్తాం. అంటే ఒకసారి చిన్నవి తెస్తాము, ఒకసారి పెద్దవి తీసుకొని వస్తాము. అంటే బాగా లేచింటాయి, అంత ఎత్తురు మా ఇంట ఎంత ఎత్తురుమో ఆవిడ తీసుకొని వస్తాం. మేడం రొంచి చిన్నవి తీసుకొని రావాలంటే చిన్నవంటే ఎంత వరకు? చిన్నవి అంటే ఒక 3 నెలలు 4 నెలలు 3-4 నెలలు అంతకి ఆ నెలలో ఒక 7,000 అవుతుంది మేడం. ఒక పిల్లకి 7,500 7,500 అవుతుంది పడుతుంది. ఇంక రొంచి పెద్దగా ఉండేవి తీసుకురావాలంటే 9,500 పడుతుంది. 9,500 4 నెలలు మించిన పిల్లలు అయితే 9 దాటుతుంది. మీరు వీటన్నిటిని ఎలా ట్రాన్స్పోర్టేషన్ కానీ అదంతా ఎలా ఉంటుందండి అక్కడ నుంచి తీసుకురావడం? అంటే అక్కడ ఇంకా మేము లారీ ఇది టెంపో ఉంటుంది కదా, అక్కడ ఇంకా బాడీకి మాట్లాడుకొని మేము ఇక్కడ చేసుకుంటాం. పిల్లలు కొన్న ఖర్చు కాకుండా మనకి ట్రావెలింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా అవుతుంది. ఎంత పడుతుందండి అక్కడ నుంచి ఇక్కడ? ఇంకా ఇక్కడ రావాలంటే ఏం లేదన్నా ఒక 10,000 అట్లా 10-15,000 అంటే మన ఖర్చు అంతా పోతుంది మేడం. 10-15,000 లోపల పోతుంది మొత్తం కలిపి, అంత టెంపోకి ఇచ్చేయాల్సిందే పిల్లలు కొన్న ఖర్చు కాకుండా. అవును మేడం. అన్ని ఒకే లోడ్ లో వచ్చేస్తాయండి. క్యాంటర్ పెద్దది ఉంటుంది కదా, దాంట్లో ఎంత వరకు తెచ్చుకుంటున్నారో దాన్ని బట్టి మాట్లాడుకుంటారు. చిన్నవి పెద్దవి అలా ఉంటూ ఉంటాయి. యాక్చువల్ గా వచ్చేసి మనకి గొర్రెలు కానీ మేకలు కానీ వేటిని పెంచుతున్నా గానీ అవి కరెక్ట్ గా పెరగాలి అంటే వాటికి ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అవును మేడం. మరి మీరు మీ గొర్రెలకి ఎలాంటి ఫుడ్ ని వాడుతున్నారు ఏంటి? మేము మేడ మీద కిందనే ఉన్నప్పుడు అంటే సీమ్ కొసువు, అదే కొసువు వాళ్ళ పొలంలో పెరుగుతుంది కదా, ఆ కొసువు వేయేస్తా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రాగి కొసువు కానీ జొన్నలు పీడు అవి ఎంత వేస్తా ఉంటుంది. ఆవిడ మాకే తెలుస్తా ఉండలేదు అప్పుడు. ఇప్పుడు అంటే బ్యాచ్ లో ఈ మేడం మీద చేసాం కదా, అప్పుడు ఒక బ్యాచ్ అవంతా వేసి 1 year బ్యాక్ లో మేడం మీద స్టార్ట్ చేశారు. అప్పుడు చేసినప్పుడు ఒక బ్యాచ్ కి రాగి కడ్డి, మరి జొన్నలు పీడు, మరి పిండి ఇది శనగ పిండి అది వేసి పెంచాము. తర్వాత ఇది టిఎంఆర్ ಬಗ್ಗೆ తెలిసింది. అప్పుడు టిఎంఆర్ వాడుతా ఉన్నాం. మీరు కూడా టిఎంఆర్? అవును అవును. నేను లాస్ట్ టైం ఒక ఫామ్ కి వెళ్ళానండి, అయితే అక్కడ కూడా చెప్పారు మేము ఓన్లీ టిఎంఆర్ ఫీడ్ మాత్రమే వాడుతున్నాము అని చెప్పేసి, ఇంకేం వాడమని. మీరు కూడా ఇంకా ఏమైనా వాడుతున్నారా టిఎంఆర్ జొత్తుతో? లేదు మేడం, అది ఒకటే. సెట్ అయిందండి కరెక్ట్ గా? అవును మేడం, ఇవంతా దాంట్లోనే పెంపకం చేయండి. మేము ఇప్పుడు వరకు బ్యాచెస్ అమ్మారా? బ్యాచెస్ అమ్మారా టిఎంఆర్ ఫుడ్ వాడి? బ్యాచ్ అమ్మాం మేడం. ఇది 3వ బ్యాచ్. ఇది 3వ బ్యాచ్. టెర్రస్ పైన స్టార్ట్ చేశాక 3వ బ్యాచ్. 3వ బ్యాచ్. అవును. సో అప్పటి నుంచి మీరు సెకండ్ బ్యాచ్ నుంచి టిఎంఆర్ ఫుడ్ వాడుతున్నారు. చాలా కొత్తగా ఉంది. నేను అసలు ఫస్ట్ టైం మొన్న అక్కడ విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ వింటున్నాను టిఎంఆర్ అనే ఫుడ్ ని వాడడం. ఏం వాడరు ఇంకా? ఇంకేం వాడరు మేము. మరి వాటికి కావాల్సిన కాల్షియం, పొటాషియం, పోషకాలన్నీ ఇప్పుడు
మేము తెచ్చినప్పుడు 8 కేజీలు ఒక 8 కేజీలు ఉండే అంతే. ఇప్పుడు ఒక 40-45 అయింది ఇప్పటికి. ఒక్కొక్క దాని వెయిట్ మినిమం 40 నుంచి 45 ఉంటది. ఎన్ని నెలల్లో పెరుగుంటది ఇది? ఒక 3.5-4 నెలలు. మీరు అమ్మే టైంకి వాటికి ఎంత బరువు ఉండాలి ఒక్కో దానికి? అంటే మాకి ఎట్లా అంటే మాకి కుదిరితే ఇస్తాము. అంటే మీరు అమ్ముతారు? మేము 35-40 లోపల అమ్మేస్తాం. 35-45 దగ్గర నుంచి అమ్మేస్తారు అట్లా లోపల. వచ్చి ఎవరైనా మీకు ఓకే అనిపిస్తే నచ్చితే వాళ్ళు అడిగిన కాస్ట్ కి గిట్టుబాటు అయితే ఇచ్చేస్తారు. ఫుడ్ గురించి ఓకే మేడం. నెక్స్ట్ వచ్చేసి వాటర్. మరి వాటర్ సెటప్ ఎలా చేసుకున్నారు? ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది ప్లేస్, మరి అవన్నీ కరెక్ట్ గా టైం కి తాగాలి, వాటికి కావాల్సినప్పుడు తాగాలంటే నీట్ గా ఉండాలి సెటప్. మీరు ఎలా పెట్టుకున్నారు? అక్కడ ఏదో పైప్ కనిపిస్తుంది, ఎలా అండి? ఇక మేడం ఇక్కడ ఈ నల్లి సిస్టమ్ తో మరి అక్కడ డ్రమ్ సింటెక్స్ లా ఇంకా ఇక్కడ ఇచ్చుకుంటాం. మీకు వచ్చి పైకి అప్పుడప్పుడు చూసి వదిలేసి వెళ్ళిపోతారా మేడం? ఆటోమేటిక్ ఏం కాదు కానీ? కాదు, మేమే చూసుకుంటా ఉంటాం ఇదంతా మేమే. ఓకే, మీరే ఇక్కడే ఉంటారు, మీరే చూసుకుంటూ ఉంటారు. ఓకే, ఎప్పుడు ఒక కాసేపటికి వచ్చి వాటర్ ఉన్నాయా లేదా చూసి వాటర్ అనేది అదే టీఎంఆర్ వేసి నీళ్ళు ఇడిచి పోతాం. ఓకే, ఇప్పుడు ఫుడ్ లో జనరల్ గా రోజుకి ఎన్ని సార్లు వేస్తారు? 3 సార్లు వేస్తాం మేడం రోజుకి. ఫుడ్ ఏ టైమ్స్ వేస్తారు? పొద్దునే ఒక 6 గంటల లోపల ఒకసారి వేస్తాము, మధ్యాహ్నం 2 గంటలు, సాయంకాలం 4 గంటలకి వేస్తే ముగుస్తుంది. అంతే, రోజుకు 3 సార్లు టీఎంఆర్ ఫుడ్ ని వాడతారు మీరు. ఓకే ఓకే, వాటర్ సిస్టమ్, ఫుడ్ సిస్టమ్ సెట్ చేసుకున్నారు, మీరే చూసుకుంటారు, అక్కడ వరకు బాగుంది. ఇకపోతే షెడ్. అసలు ఈ షెడ్ పైన నిర్మించుకోవడానికి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అసలు అదంతా ఎలా అండి? మేడం మేము చేయాలనే మెటీరియల్ అంతా కొనుక్కొని వచ్చి కిందకి వేసుకోండి, కిందనే చేద్దామని చేసింది మేము. అక్కడ మాకి అంత గొర్రెలు పెంపేకి కాకూడదానికి మిద్ది మీద మరి ప్లాన్ చేసింది. ఎంత ఖర్చు అయిందండి షెడ్ వేయడానికి? 7.5 లక్షలు అయింది మేడం. 7.5 లక్షలు ఏంటి ఈ చిన్న ప్లేస్ లో వేయడానికి? 7 lakh అయింది ఖర్చు. అంటే మీరు ఎట్లా డిజైన్ ప్లానింగ్ మీరు ఇలా చేయాలని మీరు చేసుకున్నారా? ఎవరినైనా పిలిపించి? మేము పిలిపించుకొని తర్వాత వాళ్ళ దగ్గరే మాకు ఇదే కావాలని మేమే, మాకు ఇలా కావాలి, ఇట్లా ఉంది మాది అని చెప్పి మెటీరియల్ తెప్పించుకొని సెటప్ చేసుకున్నారు. దానికి సపరేట్ గా చేసే పని వాళ్ళు ఉంటారా? మీరు మెటీరియల్ తెచ్చుకుంటే మెటీరియల్ మేమే తెచ్చిస్తాము, వాళ్ళతో వచ్చి ఫిట్ చేసి దానికి కూడా కాంట్రాక్ట్ లాగా ఇన్ని డేస్ ఇవ్వాలని ఏమైనా ఉంటుందా? ఏం లేదు మేడం, వాళ్ళే వచ్చి అంటే వాళ్ళే చేయిస్తారు. వచ్చి ఎన్ని డేస్ లో అయిపోతుంది జనరల్ గా? ఇప్పుడు ఈ షెడ్ ఎన్ని డేస్ కి ఇచ్చారు మీ చేతికి? అయిపోతుంది నెల చేశారు మేడం. ఒక నెలకి మీ చేతికి ఇచ్చేసారు. సపరేట్ గా వాళ్ళు ఎంత తీసుకుంటారండి మామూలుగా? వాళ్ళది అంటే అడి లెక్కలు చేస్తారు, మొడి ఒట్టి లెక్కలు చేస్తారు, మేము అడి లెక్కల చేపించండి. ఓకే మేడం, ఇప్పుడు పైన షెడ్ పెట్టుకున్నారు, ఇప్పుడు కరెక్ట్ గా బాగా రన్ అవుతుంది, బాగానే ఉంది. జనరల్ గా దేనికైనా ఒక వెయిట్ కెపాసిటీ అనేది ఉంటది. మరి మీ టెర్రస్ వెయిట్ కెపాసిటీ గానీ అసలు అదంతా మీరు ముందే ఆలోచించారా, లేకపోతే అసలు ఎలా అండి? మేడం మేము కింద ఇంకా పిల్లర్లు వేసి పైన వెయిట్ ఉండకూడదని పిల్లర్లు వేసిండము. దానికోసం కింద మేడకి ఏమి కాకూడదని టైల్స్ వేసి దాని మీద మ్యాట్ వేసిండాం మేడం. మ్యాట్ వేసి డైలీ క్లీన్ చేసుకుంటాం, వాటర్ ఇడిచి క్లీన్ చేసుకుంటాము. మ్యాడ్కి ఏమి తొందర కాదు, ఇబ్బంది లేదు, ప్రమాదం లేదు. కరెక్ట్ గా ఉంది. 6 నెలలు 7 నెలలకు ఒకసారి మ్యాట్ చేంజ్ చేస్తా ఉంటాము, చేంజ్ చేసుకొని కొత్తది వేసుకుంటా ఉంటాము. టైల్స్ కింద ఉంటాయి, మేడ మీదే ఉంటాయి. ఏమి మేడకి ఏమి తొందర లేదు. మేము మొదలు ఏమైతుందో అని భయం ఉండే మాకి. అంటే ఇదంతా చేసుకున్నాక మాకు భయం పోయింది. కరెక్ట్ గా జరుగుతుంది, అంతా బాగానే ఉంది, ఏమి ఇబ్బంది రాకుండా మంచిగా చేసుకుంటున్నారు. ఓకే మేడం, ఇప్పుడు మీరు గొర్రెలను పెంచుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు వాటిని ఏ పర్పస్ కోసం, అంటే వెయిట్ గెయిన్ కోసమా, లేకపోతే ఆ ప్రాసెస్ ఎలా, దానికోసం ఏం చేస్తా ఉన్నారు? తిండి కోసమా? అదే వెయిట్ గెయిన్ అంటే మీరు అమ్మడానికి కోసమే కదా, దానికోసం బరువు ఉండాల్సిందే. బరువు ఉండాలి అంటే మనకి ఫీడింగ్ అని ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్ గా ఉండాలి. సో మీరు మార్కెట్ అమ్మడం కోసమే పెంచుతున్నారు, అంటే వెయిట్ గెయిన్ అవ్వాలి. దానికోసమే మేము టీఎంఆర్ వాడుతా ఉంటాము. టీఎంఆర్ వాడుతున్నామని చెప్తున్నారు, అంటే వెయిట్ గెయిన్ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది దానికైతే. జనరల్
అంటే జనరల్ ఫుడ్ దానికో మేము కంపేర్ చేస్తే ఇదే బాగా వస్తాం. టీఎంఆర్ వేరేది వాడారని చెప్పారు వాడేమో కదా. దాంట్లోనూ అంటే అది మాకి ఎలా అంటే వచ్చి రిస్క్ అనిపించింది. మేడ మీదకి అంతా ఎత్తుకొని రావాలా అంటే రిస్క్ అనిపించింది. ఇప్పుడు అయితే మాకు టీఎంఆర్ ఇంకా మాకు గొర్రెలు బాగా వస్తా ఉన్నాయి, వెయిట్ బాగా వస్తా ఉంది. దానికోసము మేము దాన్నే వాడుతా ఉన్నాము. బాగా మాకు ఇదయింది. ఓకే, మీకు మామూలు దాంతో పోలిస్తే ఇదే ఫుడ్ బెటర్ అంటారు. మీకు వేరే ఫుడ్ తీసుకొచ్చి చేసిన శ్రమ అంతా అట్లా ఏం లేదు. అంటే మాకి లేబరు ఒకరు ఇది ఒకరు ఉంటే మెయింటైన్ చేయొచ్చును. అదైతే ఒక ముగ్గురు ఉండాల. మిషన్ కి కట్ చేయాల, రాకోసతే వల్ల కట్ చేయాల, పీడు జండ్లు అట్లా అంతాను వేసుకొని మెయింటైన్ చేయాలి కదా. దాని బదులు ఇది దానికి వేస్తున్న దానికి మాకు గొర్రెలు బాగా వెయిట్ బాగా వస్తా ఉన్నాయి. అట్లా బాగా మాకు బాగా అనిపించింది. ఇప్పుడు ఈ గొర్రెల యొక్క హెల్త్ కేర్ గురించి చూసుకున్నట్లయితే వెటర్నరీ డాక్టర్ రావటం గానీ చెకప్ చేయటం గానీ ఏమైనా జరుగుతుందమ్మా? అవును మేడం, పక్కూరు దగ్గరే డాక్టర్ ఉన్నారు. ఏమైనా ఎమర్జెన్సీ అంటే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి పోతారు. మీకు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నారు అక్కడ రావడానికి, ఎమర్జెన్సీలో చూసుకోవడానికి అంతా. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఇవి 40 to 45 kgs వెయిట్ ఉన్నాయన్నారు కదా. మరి ఇప్పుడు అమ్మాలి అంటే జనరల్ గా శ్రావణ మాసం, సో సేలింగ్ ఉండకపోవచ్చు. చికెన్ మటన్ అంతా ఇప్పుడు డౌన్ ఉంది. మరి ఇప్పుడు మీరు ఎప్పటి వరకు వీటిని మళ్ళీ ఈ మంత్ శ్రావణ మాసం అయిపోదా పెట్టుకుంటారా? అంతే కదా, అప్పటి వరకు ఫీడింగ్ చేయాల్సిందే. మరి ఇప్పుడు ఈ 1 month మీరు ఎక్స్ట్రా మేపుతున్నారు, ఆల్రెడీ వెయిట్ వచ్చేసింది అమ్మే వెయిట్. మరి మీరు అప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ గా అమ్ముతారు అంతే కదా? అవును మేడం. ఓకే, ఇక్కడికి వచ్చేసే కొనుక్కుంటారండి? ఇక్కడ వచ్చేసే కొనుక్కుంటారు. ఇప్పటి వరకు మీరు మార్కెటింగ్ లో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? అవును మేడం, మార్కెటింగ్ అంటే ఇప్పుడు అంటే మాకి కేజీ లెక్క తీసుకోకపోతే మాకే వర్కౌట్ అవుతుంది. ఈ కేజీ లెక్క లేకుండా తక్కువ పడతారు. మా పిల్లలు మాత్రం ఎక్కువ కొనుక్కొని రావాల, మేము లాభం వేసి ఎక్కువ లాభము మా దగ్గర తీసుకుంటారు. మాకు అక్కడ కేజీ లెక్కలో ఇచ్చలేదు. ఇక్కడైతే మేము పెట్టుబడి చేస్తే అయితే మార్కెటింగ్ తక్కువ అవుతుంది. మామూలుగా మీకు కేజీ లెక్క తీసుకెళ్తే బాగుంటది అంటారు? అవును మేడం. కేజీ లెక్క అంటే లైవ్ వెయిట్ లో కేజీ కింతనండి ఎంత ఉండొచ్చు జనరల్ గా? అంటే మీరు అమ్మేదాని కాదు, ఎవరని కాదు, మామూలుగా అసలు ఎంత ఉంటది మినిమం పర్ కేజీ లైవ్ వెయిట్? మేడం మాకంటే ఇప్పుడు 400 350 ఇస్తారు. 350 400 ఇస్తారు. సో ఆ రేటుకి మీకు వచ్చినా ఓకే అంటారు? అంతే కదా, 400 ఇచ్చినా కూడాను ఓకే అంటాము. అంటే మీరు పెట్టుకున్న దాన్ని బట్టి మేపిన ఫుడ్ కాస్ట్ మీకు తెలుస్తుంది కదా, ఎన్నాళ్ళు మేపారు, వాటికి ఎంత ఖర్చు చేశారు, వాటికి ఎంత ఏజ్ ఉంది, దాన్ని బట్టి మీరు చూసుకుని 350 400 దాన్ని బట్టి మీరు ఇస్తారు లైవ్ వెయిట్ లో. మామూలుగా అమ్మితే పిల్లకి ఎంత అడుగుతారండి ఒక్కొక్క దానికి? మేడం అంతే తల్లెక్క అడుగుతారు. తల్లెక్క అడిగితే మాకి తక్కువ రేట్ అవుతుంది మేడం. అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడే ఏతకు బట్టి అతకి అడుగుతారు. మాకి మేము ఈ టీఎంఆర్ వాడేదాన్ని, ఇంకా ఇది టీఎంఆర్ కాస్ట్ జాస్తి వస్తుంది. దాన్ని బట్టి మాకి లాస్ అవుతుంది. ఓకే, మామూలుగా ఇప్పుడు వాడుతుంటే వెయిట్ కూడా వస్తుంది కదా జనరల్ గా? వస్తుంది. సో దానికి తగ్గట్టే మనకి మార్కెటింగ్ కూడా ఉంటే బాగుంటుంది మేడం. ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేశారండి? మామూలుగా మొదట్లో స్టార్టింగ్ లో 40 వేసాము. ఫస్ట్ తేడా 40 తెచ్చారా? తర్వాత 100 ఇప్పుడు 80. ఇప్పుడు 80 ఉన్నాయి. మామూలుగా ఇప్పుడు మీరు బిల్డ్ చేశారు కదా ఈ షెడ్, కెపాసిటీ ఎంత, ఎన్ని పిల్లలు పడతాయి ఇక్కడ? ఇక్కడ 120 పిల్లలు పెంపుతాం. 120 కోసం ప్లానింగ్ ఇద్దాం. ఇప్పుడు తెచ్చారా 120 ఇప్పుడు దాకా? ఇంకా లేదు, 100 వరకు తెచ్చున్నాం. షెడ్ కెపాసిటీ అయితే 120, అంతవరకు మీరు చేద్దాము అనుకుంటున్నారు. ఓకే, అంటే ఒకరు చూసుకోవచ్చు నీట్ గా, ఒకరు మెయింటైన్ చేసుకున్నాం. మీకు లేబర్ ఎవరిని పెట్టుకోలేదు? లేబర్ లేదు, మా హస్బెండ్ సపోర్టివ్ గా ఉండదాన్ని ఇంకా మీరు చూసుకుంటాం. మీరు ఇంటి దగ్గర హౌస్ వైఫ్ చేస్తున్నారు, మీ ఇంటి దగ్గరే ఉంటూ చూసుకుంటూ ఉంటారు. దానికి సార్ దగ్గర ఇంకా తీసుకొని వస్తాము, అదే వినాయక్ సార్ దగ్గర ఇంకా తీసుకొని వచ్చి టీఎంఆర్ తీసుకుని వచ్చేదానికి మాకు రోజు ఈజీ అనిపించింది మెథడ్. అదే కష్టం లేకుండా పెట్టుకొని పని చేసి లేకుండా లేడీ మెయింటైన్ చేసుకుని వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఓవరాల్ గా చెప్పాలంటే మీరే మెయింటైన్ చేస్తాం. చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా సెటప్ చేసుకున్నారు, చూడడానికి కూడా చాలా బాగుంది. అవును మేడం. ఓకే, జనరల్ గా మనకి ఓవర్ స్మెల్ వస్తా ఉంటది, బట్ ఇక్కడేమో అంత లేదు. నేను ఉన్నాను అంటే అది నార్మల్ మేనేజబుల్. మరి అది ఎలా మేనేజ్ చేస్తున్నారండి? ఎట్లా అంటే మేము స్మెల్ రాకుండా డైలీ క్లీనింగ్ చేస్తాం. నీళ్లు వాటర్
ఉంటాయి కదా, పైప్ లో ఇడిచి కిందకి పోయేటట్లు చేసుకుంటాము. గన్ను ఉంది, దాంట్లోకి ఫ్యాన్లు ఉంటాయి. ఇక్కడ జిఎస్టి ఫ్యాన్ ఫిట్ చేసిండాము, అంటే స్మెల్ ఏమైనా ఉంటే అది ఈడ్చుకునేటట్లు. జిఎస్టి ఫ్యాన్స్ కిందనే ఉంది, ఇక్కడ అక్కడ ఫిట్ చేసిండాము. అక్కడ ఫిట్ చేసుకున్నారు, దానివల్ల స్మెల్ ఏమీ రాకుండా. జనరల్ గా ఎంతో కొంత ఉంటది, బట్ ఉండలేనంతగా ఏం లేదు. మామూలుగా అది కామన్ ఉంటది ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు నేను వెళ్తూ ఉంటాను కదా కామన్ గా, అది జనరల్ ఎవరి దగ్గర ఉంటది. సో మరి ఉండలేనంత అయితే జనరల్ గా. సో బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏదైతే గొర్రె పెంట అంతా ఉందో కిందకి వెళ్తుందని చెప్తున్నారు, దానికి ఒక సిస్టమ్ ఉంది, అక్కడ వరకు బాగుంది. ఇప్పుడు కిందకి వెళ్ళింది మీరు ఏమైనా మాన్యూల్ లాగా యూజ్ చేస్తారా, ఎరువు లాగా వాడతారా? అది అంటే ఒక్క తోట ఉంది మీకు, అరేకనట్ ఫార్మింగ్ చేస్తున్నారు, దానికి వేసుకుంటాం మేము. ఎన్ని ఎకరాల్లో చేస్తారండి అది? మేము మాది 1 ఎకరా ఉంది, దాంట్లోకి మాకు ఎరువు అంతాను. దీన్ని ఇంకా ఎరువు మేము ఎర్ర దగ్గర కొనుక్కొని వచ్చే తోట లేదు, జనరల్ గా కొనుక్కోవాలి. దీనికి ఇవి ఉండేదాన్ని ఇంకా మాకి అది కూడా ఖర్చు పెట్టే పని లేకుండా వీటి వల్లే అయిపోతుంది. మామూలుగా అయితే కొనుక్కోవాల్సిందే, జనరల్ గా అందరూ కొనుక్కుంటూ ఉంటారు. మీకు మాత్రం మీకే సరిపోతుంది. ఇంకేమేమి ఫార్మింగ్ చేస్తున్నారు? అరేకనట్ ఇంకేమేమి వ్యవసాయం చేస్తారు? అదొకటేనా? అదో తోట మా ఆయన అది ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, వాళ్ళు కొని వాళ్ళ బిజినెస్ వాళ్ళ బిజినెస్ పోతారు. పొద్దున అంటే మూటలు అంతా మేడ మీదకి వేసిపోతారు, ఉండేదంతా మేమే ఉండేదంతా మేమే చూసుకుంటాం. ఫుడ్ వేసేది కానీ అంతా మీరే చూసుకుంటూ ఉంటారు. ఓకే మేడం, జనరల్ గా ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది మేము కూడా చేసుకుంటే ఆల్రెడీ చేస్తా ఉంటారు. కొంతమంది మాకి చూసి మా ఊర్లో ఒక ఆవిడ ఆల్రెడీ 2 షెడ్లు అయ్యిండాయి. ఓకే, మనం జనరల్ గా ఇప్పుడు మనం ఉంది కర్ణాటక కదా, సో ఈ వీడియో అయితే ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ ప్రజలు, తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా అనిపిస్తుంది మేము కూడా ఇలా చేసుకుంటే బాగుంటది కదా, మాకు కూడా పైన ఎక్కువ ప్లేస్ ఉంది, పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, 200 కెపాసిటీ కూడా పెట్టుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు చేసుకోవాలి అంటే వాళ్ళకి ఒక ఐడియా రావాలి, ఎలా చేసుకోవాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అసలు ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే ఎంత పెట్టుబడి అవుతుంది అంటారు? మినిమం ఎంతతో చేసుకోవచ్చు? షెడ్ ఖర్చు కావచ్చు, ఒక 20 పిల్లలు పెట్టుకుందాం అనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? అంటే మన కెపాసిటీ అంటే మనకి ఇంత పెద్ద షెడ్ వద్దు, ఇంత మనము లాభం వేయకుండా, అంటే మనము చెక్క ఇది మానవి చెక్కలు వస్తాయి కదా, ఆ మెటీరియల్ లో ఎక్కువ మెటీరియల్ వాడకుండానే తక్కువ మెటీరియల్ వాడుకొని కిందనే పెంపుకొని వచ్చిన, ఎంత జాగా స్థలం ఉంది అనుకో పెంపుకొని వచ్చిన, ఒక 40 ఒక 20 తీసుకుని వచ్చిన, 20 తోటి ఇంకా 40 అట్లే పోతా ఉండొచ్చు. ముందుకి మీరు 7 లక్షల వరకు అయిందన్నారు కదా, మినిమం ఒక 2-3 లక్షలు చిన్న తక్కువ ఒక 50 పిల్లలు బట్టి అంత వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ పిల్లల ఖర్చు ఒక 1 లక్ష వేసుకున్నా, పిల్లల ఖర్చు ఏం లేదన్నా ఒక 600, ఇది ఒక 60 వేసుకున్నా కూడా 6 లక్షలు 6.5 అట్లీస్ట్ 40 పిల్లలే తెచ్చుకున్నాం. 40 పిల్లలు తెచ్చుకోవాలంటే 8,000 6,000 రేట్ అనుకున్నాం. 6,000 అంటే సన్న పిల్లలు వస్తాయి 3 నెలలు, అంటే అవి వేసుకున్నా కూడాను చాలా పెంపు చేయాలంటే అవి అట్లా వేసుకుని వచ్చిన. ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతా ఉండలే, ఇప్పుడు ఆడ షెడ్లు చాలా అయిపోయినాయి, దానిక మనకి 7,000 తక్కువ ఆ పిల్ల వచ్చేలేదు, అట్లా అయిపోయింది. 428 అంటే 30,000 దాకా పిల్లల ఖర్చు, ఒక షెడ్ ఖర్చు ఒక చిన్నది అనుకుంటే 3 లక్షలు, ఇంకా ఇవన్నీ తెచ్చి పెట్టుకుని అరేంజ్మెంట్ చేసుకునేసరికి ఒక 4 లక్షలతో ఒక 40 పిల్లలతో చిన్న షెడ్ పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత ఫుడ్ కి వేరే మనం పెట్టుబడి వేయాలి కదా, దానికోసం ఈ టీఎంఆర్ వాడుకోవాలంటే ఈ టీఎంఆర్ వచ్చి ఇప్పుడు అక్కడి నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది, నెల్లూరు అక్కడి నుంచి తెప్పిస్తా ఉండేది సార్ దగ్గర ఇంకా మేము తీసుకుంటా ఉండేది. అట్లా అయ్యి మాకి రోజు చాలా అవుతుంది, మేము అక్కడి నుంచి బయట పెట్టుకున్న మనిషిని పెట్టుకున్న ఖర్చు ఇవ్వాలి కదా, కూలీ వల్ల మేము జొన్నలకి పీడు పిండి అని మేము దానికి పెట్టుబడి కొనేదానికి కావాలా. అంటే మనం ఇంట్లోనే రాకొసువు జొన్నలు అట్లా ఏమైనా ఉంటే మన దగ్గర ఉంటే రోజు టైం అవుతుంది, అన్ని కొనాలన్నా కూడాను మనకి రోజు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. మేడం చాలా బాగుంది. మరి సబ్సిడీ అంటే ఏం చెప్తారు? జనరల్ గా మనకి లైవ్ స్టాక్ రిలేటెడ్ సబ్సిడీస్ వస్తాయి, గొర్రెలు మేకలు జీవాల పెంపకానికి సంబంధించి. మీరు ఈ షెడ్ నిర్మించడానికి సబ్సిడీ తీసుకున్నారా? లేదు మేడం, మాకు 1 రూపాయి కానీ ఎక్కడ దొరకలేదు. మేము అప్లై చేసినా కూడాను ఏమో మాకేం రాలేదు, మేము చేయను లేదు, ఇంకా చేయలేదు. అసలు మీరు ట్రై చేయలేదా, పెట్టడానికి ట్రై చేయలేదా, లేకపోతే ఎలా అండి? అంటే ఇక్కడ ఒక దగ్గర ఇంకా చేయలేదు మేడం, అసలు ట్రై చేసినాము కానీ రాలేదు.
బట్ ఎన్ఎల్ఎం స్కీమ్ అయితే ఉంది కదా, అది ఉంది. ఉంటుంది. బట్ ట్రై చేస్తే వస్తుంది. మీరు అప్లై చేసి ఉండరేమో, లేకపోతే ఎలాగో. అవును మేడం, మాకు ఇంకా ఏమీ నేను వచ్చింది కొన్ని ఫార్మ్స్ కి వెళ్ళాను, అక్కడ అప్లై చేయలేదని రాలేదు, కానీ కొంతమంది దగ్గర వచ్చింది ఆల్రెడీ. వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని షెడ్ ఎలా వేయాలి ఏంటి అని చెప్పి. అలాంటిది ఇస్తే మాకి ఒక మహిళ కానీ అంటే ఒక లేడీ చేసుకునొచ్చు మేడం, తొందర లేకుండా అవతల పోయి మనము దుడిసే కాకుండా ఇంట్లోనే ఉండుకొని మనము ఇది చేసుకునొచ్చు. అంటే ఏమన్నా సర్కారం ఇంకా మనకేమన్నా రోజు దొరికితే కానీ మేము ముందుకు పోచును, ఏమైనా సబ్సిడీ కట్టేది ఏమైనా ఉంటే కట్టుకొని వచ్చును. ఏం తొందర లేకుండా ఎలాంటి నుంచి ఆడోళ్ళకి అయితే నుంచి భయం ఉంటుంది, మేము కడతాము అంటే మాకు అట్లా ఏమీ దొరకలేదు. అంటే మేము సొంతమే చేస్తా ఉంటాము. అట్లా ఇస్తే ఇంకా ఉండేవాళ్ళు దాన్ని ఫాలో అవి చేసుకొని వచ్చిన ఏం తొందర లేదు. ఓకే, మామూలుగా ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాము, ఇప్పుడు అందరూ పొగుడుతారు, బాగానే దగ్గరికి వస్తారు. బట్ దానికి మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎవరన్నా ఏంటి వీళ్ళు ఇలా చేస్తారు? అవును మేడం, మాకు అది వచ్చింది. ఎక్కడ అంటే వీళ్ళు మేడ మీద చేస్తా ఉంటారు, ఎట్లా మేడ మీద ఎలా పెంచుతారో, మేడ అంటే మేడ ఉంటుందా, పాడైతుంది, మోల్డ్ పోతుంది అన్నంత కొందరంతాను రుచి మాట్లాడుకునేవారు. తర్వాత మేము ఇదంతా చేసి చూసాక పర్వాలేదు, బాగానే చేసుకున్నారు, బాగా ప్లాన్ అంతా బాగుంది అని ఇప్పుడు పొగుడుతారు. ఇప్పుడు పొగుడుతున్నారు, అప్పుడు ఇలా అన్న వాళ్ళే పొగుడుతున్నారు. ఇప్పుడు అలా అన్న వాళ్ళకి మీరు మంచిగా సక్సెస్ అయ్యి మీరేంటి అని చూపించుకున్నారు. ఒక మహిళగా ఒక వ్యవసాయానికి సంబంధించి ఇది కూడా. సో మహిళా రైతుగా మీరు సక్సెస్ఫుల్ గా ఈ గొర్రెల పెంపకం అనేది చేస్తూ మీ హస్బెండ్ గారి సపోర్ట్ తో మంచిగా చేసుకుంటూ ఉన్నారు. సో ఈ వీడియో అనేది చాలా మంది ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో, ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరికైతే వ్యవసాయం మీద జీవాలపైన ఎస్పెషల్లీ గొర్రెలు మేకల పెంపకం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఇన్ఫర్మేషన్. సో మీ ఇంటి పైన కానీ, లేకపోతే మీ దగ్గరలో కానీ, మీ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఒక చిన్న స్థలం ఉన్నా కానీ అట్లీస్ట్ 20 గొర్రెలతో పెంపకం స్టార్ట్ చేసినా మీరు మంచి ఆదాయాన్ని అయితే సంపాదించుకోవచ్చు. దానికి బిగ్ ఎగ్జాంపుల్ అంటే మేడం గారే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వరకు గత 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. టెర్రస్ పైన చేయబట్టి 1 year అవుతుంది. స్టార్టింగ్ 40 గొర్రెలతో స్టార్ట్ చేసి ఆల్రెడీ 100 సంఖ్యకు చేరుకున్నారు. ఇప్పుడున్న షెడ్ వచ్చేసి 120 గొర్రెలతో ఉంది, ఐ మీన్ కెపాసిటీ. సో ఇంకా ఫ్యూచర్ లో మీరు ఈ షెడ్ ని ఫుల్ఫిల్ చేయాలి, ఇంకా 120 గొర్రెలతో పెంపకం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తున్నారు. ఎవరికైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏమన్నా మీ దగ్గర గొర్రెలు కొనుక్కోవాలి అనుకుంటున్నారు, లేకపోతే మీ దగ్గర ఏమన్నా దీని గురించి సలహాలు అడగాలి అనుకుంటున్నారు అనుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మేము చెప్తారా? నెంబర్ చెప్పండి మేడం. 9900168982. ఇంకొక నంబరు 9591098393. సో చూసారు కదా, మేడం గారు మీకు నంబర్స్ కూడా 2 ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఇలాంటి టెర్రస్ పైన, లేకపోతే మీకు ఎలా ఫార్మింగ్ కి సంబంధించి గొర్రెల పెంపకానికి గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మీరు తప్పకుండా మేడంకి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు గొర్రెల పిల్లలు కొనుక్కోవాలి అన్నా, లేకపోతే మీకు మీరు గొర్రెలు మీ ఏమైతే కటింగ్ పర్పసెస్ ఉంటాయి కదా, సో పండుగలకి వాటికి కొనుక్కోవాలి అన్నా కానీ మీరు తప్పకుండా మేడం గారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అయితే మీరు ఈ టెర్రస్ పైన ఈ గొర్రెల పెంపకం చేసే ట్రిక్ని అన్లాక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేశారు. ఎవ్రీ ఉమెన్ కి దిస్ ఈస్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. కానీ విషయం అంటే టీఎంఆర్ వాడితే 0 అని కొందరు కమెంట్ చేశారు. ఒకసారి అదే దాంట్లో చేసాము. టీఎంఆర్ వాడితే అంటే మనకి పెట్టుబడి ఉండే పట్టి దాన్ని వేసుకుంటే ఏమీ అయ్యలేదు. కొందరు కమెంట్ చేసినారు టీఎంఆర్ వాడితే 0 అని. 0 అయితే ఇవంతా ఎలా మీరే చూసారు కదా. అవును, దాంట్లో మా కమెంట్స్ లో లైక్స్ అంతా వచ్చిండే. అప్పుడు కొందరు 0 అని వేసిండ్రి. ఏం లేమ్మకి దీని అని వేసిండారు. నాకి దీని వల్లనే మాకి పెట్టుబడి బాగా వస్తుంది, మంచిగా ఇంతవరకు రాగలిగారు. ఎలా అంటే మేము ఆ టెర్రస్ మీద ఇట్లా చేయాలంటే రాకొసవు, కానీ ఇది అంతా తేవాలంటే చాలా కష్టం ఉంటా ఉండే. ఇప్పుడు దీని వల్ల మాకి రొంచి బాగా
అనిపించింది. ఓకే. ఉమ్. ఇప్పుడైతే మీరు ఒక సక్సెస్ఫుల్ మహిళా రైతు. ఆ, చాలా చాలా వినటానికి చాలా బాగుంది. ఉమ్. అలాగే మీరు కూడా సక్సెస్ అయితే మీ దగ్గర కూడా వచ్చి నేను ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని షూట్ చేస్తాను. బీ రెడీ ఫర్ దట్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. సో చూసారు కదా, టెర్రస్ పైన అసలు ఎంత చక్కగా ఈ గొర్రెల పెంపకాన్ని చేస్తున్నారో, అది కూడా ఒక మహిళా రైతు గంగరత్నం గారు. సో మీరు ఆవిడ మాటలోనే విన్నారు అసలు ఎంత ఎమోషనల్ అయ్యారో, ఎంత కష్టపడి పెంచుతున్నారో వీటిని. సో ఒక మహిళ అయి ఉండి కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేయాలి, అలాగే కూర్చుంటే ఏమొస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచన చేసి టెర్రస్ పైన వాళ్ళ హస్బెండ్ గారి సహాయంతో ఇట్లా గొర్రెల పెంపకం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సెటప్ని చాలా చాలా బాగా చేస్తున్నారు. గొర్రెలు కూడా చూడండి మీరు, మీకే కనిపిస్తున్నాయి కదా, చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. అందులోనూ వీళ్ళు ఆల్రెడీ మీకు చెప్పారు కదా టిఎంఆర్ ఫుడ్ వాడుతున్నారంట. ఇంకా వాటర్ సెటప్ కూడా నీట్గా చక్కగా చేసుకున్నారు. ఎలాగో ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ కాకుండా జనరల్ నార్మల్ ట్యాప్స్ పెట్టుకున్నారు. వాటికి టబ్స్ ఉన్నాయి. ఆ టబ్స్లో వాటర్ అనేవి కాసేపటికి వచ్చి చూసి లేకపోతే ఫిల్ చేసి వెళ్తారు. ఇంకా అది పోతే వీటికి షెడ్ నిర్మించడానికి కూడా ఒక 7 lakh వరకు ఖర్చు అయింది. సో ఇట్లా మేడం గారు వచ్చేసి ఈ గొర్రెల పెంపకం అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, గొర్రెల పెంపకం చేయొచ్చు, అందరూ చేస్తారు, కానీ ఇక్కడ చేసింది డిఫరెంట్. ఒక ఆలోచన, ఒక విజన్, ఒక డిఫరెంట్ గా చేయాలి, స్థలం లేకపోయినా ఏదో విధంగా చేయాలి అనే ఒక తత్వం అనేది మీరు ఇక్కడ నుంచి చేశారు. అది సక్సెస్కి గురి తీసింది వల్ల. సో చాలా చాలా అంటే చాలా చాలా బాగా రన్ చేస్తున్నారు. సో నేనైతే ఫుల్ ఫిదా అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక ఇంటి మేడ పైన, అంటే టెర్రస్ పైన ఇలా గొర్రెలను పెంచడం. అది కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు. సో ఇప్పుడు ఇవి వచ్చేసి 45 kgs వరకు ఉన్నాయి. మార్కెట్కి ఇప్పుడు ఆల్రెడీ అంటే అమ్మడానికి రెడీగా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే కూడా ఇందాక మేడం ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. మీరు కాంటాక్ట్ అయితే మీరు టెర్రస్ మీద చేయడానికి ఏమైనా సపోర్ట్ కావాలి అన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, లేకపోతే మీకు గొర్రెలు కొనుక్కోవడానికి కానీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా తప్పకుండా చెప్తారు. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా, ఇది ఇవాళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో, మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఆయా రైతులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు సెట్ అయ్యేటట్టుగా ఉంటే మీరు కూడా వాటిని ఫాలో అయ్యి మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇకపోతే మీరు వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. లేదా మీకు ఏమైనా నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనుకుంటున్నారు, దానికి సంబంధించి మీకు ఏమైనా కావాలి అంటే కూడా జస్ట్ ఒక కామెంట్ చేయండి చాలు. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అదే వచ్చేలాగా ప్రయత్నిస్తాను. అంతే కదండి, బాస్ వాళ్ళ యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అది కూడా కోర్సెస్ రూపంలో. ఇది ఒక యాప్ అండి, ప్లే స్టోర్లో ఉంటుంది మనకి. సో అక్కడ ఏంటంటే A to Z ఇన్ఫర్మేషన్ని ఎవరైతే బయట సక్సెస్ఫుల్ అయిన రైతు ఉంటారో, లేకపోతే వ్యాపారవేత్త ఉంటారో, లేదు పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు చెప్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కోర్స్ చూసిన తర్వాత కూడా డౌట్ వస్తే ఈ యాప్లో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్తో మీరు దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అదే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. దాంతో మీరు సదరు మెంటార్తో, ఎవరైతే ఆ కోర్స్ సంబంధించిన మెంటార్ ఉంటారో, నాలెడ్జ్ కలిగిన పర్సన్ ఉంటారో ఆ కోర్స్కి సంబంధించి, ఆ వ్యవసాయానికి సంబంధించి లేదా బిజినెస్కి సంబంధించి, వాళ్ళు మీకు వీడియో కాల్ రూపంలో ప్రతి ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో, మరొక సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా. Boss Wala. Be the boss.